మీనరాశివారికి 2026 అనేది ఒక నిశ్శబ్ద సముద్రం మీద ఉదయం లాంటిది. రాత్రి అలజడి ఇంకా పూర్తిగా తగ్గలేదు, కాని కాంతి మెల్లగా నీళ్ల మీద పడటం మొదలైంది. గతంలో మీ మనసును బాధించిన మాటలు, నెరవేరని ఆశలు, నేనిలా అయితే బాగుండేది అనే భావనలు ఈ ఏడాది మొదట్లో మీ మనసులో తిరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో మీరే మీ మీద సందేహం పెట్టుకుంటారు. నేను నిజంగా సరైన దారిలోనే ఉన్నానా అనే ప్రశ్న మిమ్మల్ని లోపలే కుదిపేస్తుంది. కానీ 2026 మీకు అదే ప్రశ్నకు సమాధానం కూడా ఇస్తుంది. మీరు ఇప్పటివరకు నడిచిన మార్గం వృధా కాలేదు అని జీవితమే మీకు నెమ్మదిగా అర్థం చేయిస్తుంది. ఈ ఏడాది ప్రతిరోజుదం చేయిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో మీ భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయి. చిన్న మాటకే బాధపడ్డటం, ఎవరో చెప్పిన మాటలు ఎక్కువగా హృదయంలో పెట్టుకోవడం జరుగుతుంది. మీ చుట్టూ ఉన్నవాళ్లు మీ సున్నితమైన మనసును పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఈ సున్నితత్వమే మీ బలం అని మీరు గుర్తించాల్సిన సంవత్సరం ఇది. మీలో ఉన్న దయ, అనురాగం, సహాయం చేయాలనే మనసు మీ జీవితంలో కొన్ని అద్భుతమైన అనుభవాలను తెస్తాయి. 2026లో మీరు చేసిన ఒక చిన్న సహాయం, ఒకరికి ఇచ్చిన ధైర్యం తిరిగి మీ జీవితంలో ఆశీర్వాదంగా మారే అవకాశముంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీకు ఈ ఏడాది స్పష్టత రావడం మొదలవుతుంది. గతంలో ఏది చేయాలన్నా సందేహం, అయోమయం ఉండేది. కానీ 2026లో మీరు మీలోనే ఒక స్థిరత్వాన్ని అనుభూతి చెందుతారు. మీరు చేస్తున్న పనికి అడ్డం ఉందని అనిపించే సందర్భాలు పెరుగుతాయి. కొంతమందికి కొత్త అవకాశాలు రావచ్చు. కొత్త ప్రాజెక్ట్, కొత్త బాధ్యత, లేదా పూర్తిగా కొత్త మార్గం మీ ముందుకు రావచ్చు. మొదట భయంగా అనిపించినా లోపల ఎక్కడో ఒక చిన్న స్వరం ఇది నీకోసమే వచ్చింది అని చెబుతుంది. ఆ స్వరాన్ని నమ్మితే మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. డబ్బు విషయాల్లో మీ స్వభావం కాస్త ఉదారంగా ఉంటుంది. మీకు డబ్బు ఉండటం కంటే ఎదుటివారికి సహాయం చేయడం ఎక్కువ ఆనందమిస్తుంది. కానీ 2026 మీకు ఒక విషయం నేర్పుతుంది. మీ మనసు పెద్దదే, కానీ మీ భవిష్యత్తు కూడా అంతే పెద్దదిగా ఉండాలి. మీకోసం కొద్దిగా పొదుపు చేయడం నేర్చుకుంటే మీరు ఇతరులకు ఇంకా ఎక్కువగా సహాయం చేయగలుగుతారు. సంవత్సరం మధ్యలో ఒక ఆర్థిక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఆ సమయంలో భావోద్వేగాలకు లోనవ్వకుండా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. సంవత్సరం చివరికి ఆర్థికంగా కాస్త స్థిరపడిన భావన కలుగుతుంది. ప్రేమ విషయానికొస్తే మీనరాశి వాళ్లకు ప్రేమ అనేది మాటల కంటే లోతైన అనుభూతి. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. 2026లో మీ హృదయం మరింత సున్నితంగా స్పందించే సందర్భాలు వస్తాయి. సంబంధంలో ఉన్నవారికి ఈ ఏడాది ఒక పరీక్ష లాంటిది. ఒకరినొకరు నిజంగా అర్థం చేసుకుంటున్నామా లేక అలవాటుతోనే కలిసి ఉన్నామా అనే ప్రశ్న ఎదురవుతుంది. ఈ ప్రశ్నకు మీరు నిజాయితీగా సమాధానం వెతికితే మీ బంధం మరింత లోతుగా మారుతుంది. ఒంటరిగా ఉన్నవారికి ఒక పరిచయం మీ మనసులో చాలా కాలంగా ఖాళీగా ఉన్న చోట నింపే అవకాశం ఉంది. కానీ మీరు మీ హృదయాన్ని తెరవటానికి సిద్ధంగా ఉండాలి. కుటుంబం మీకు ఎప్పుడూ ఆశ్రయం లాంటిది. 2026లో కుటుంబంతో గడిపే సమయం మీ మనసుకు శాంతినేస్తుంది. కొంతమంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం లేదా భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచించవచ్చు. ఆ బాధ్యత మీమీదే ఉందని అనిపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా ఈ భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. మీ బాధను పంచుకుంటే మీ భారం తక్కువ అవుతుంది. ఆరోగ్యం విషయంలో ఈ ఏడాది మీకు మీ మనసే మీ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థమవుతుంది. మీరెక్కువగా బాధపడితే అది శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది. తలనొప్పులు, అలసట, నిద్రలేమి వంటి చిన్న సమస్యలు రావచ్చు. కానీ మీరు మీ మనసుకు విశ్రాంతి ఇచ్చితే శరీరం కూడా నెమ్మదిగా కోలుకుంటుంది. సంగీతం వినడం, ప్రకృతిలో కొంత సమయం గడపడం, నీళ్ల దగ్గర నడవడం మీకు ప్రత్యేకంగా శాంతినిస్తుంది. 2026 చివర్లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఈ ఏడాది చాలా విషయాలను వదిలేశారు. బాధను పట్టుకుని కూర్చోవడం వదిలేశారు. అవసరం లేని సంబంధాలకు దూరమయ్యారు.
మీరు తక్కువగా చూసుకోవడం మానేశారు. అదే మీకు వచ్చిన పెద్ద బహుమతి. మీరిచ్చుకున్న గౌరవం. ఈ కథ మీ జీవితంలో ఒక మలుపు మాత్రమే. మీ ప్రయాణం ఇంకా ముందే ఉంది. మీనరాశి వారికి 2026 అనేది కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందే సంవత్సరం. మీరు మీలోని మంచితనాన్ని మర్చిపోకండి. అదే మీ నిజమైన సంపద. ఈ వీడియో మీ మనసును తాకితే ఇంకొక మీనరాశి వ్యక్తికి కూడా చేరేలా షేర్ చేయండి. ఇలాంటి జీవితం అర్థమయ్యే కథల కోసం ఓజీ థాట్స్ కుటుంబంలో భాగమవ్వండి. మీ ప్రయాణంలో మేము మీతో పాటు ఉంటాం.